అరవింద్ ఫ్యామిలీ అంతా కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా వసుంధర వాళ్ళ ఇంటికి వస్తారు. ఎందుకనంటే మాలినిని వాళ్ళతో పాటు తీసుకువెళ్దాం అన్న ఉద్దేశంతో. ఇక వసుంధర వీళ్ళందరినీ చూసి ఇలా అంటూ ఉంటుంది. మీరు మా అమ్మాయిని తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో వచ్చినట్లయితే మీరు ఇప్పుడే బయలుదేరొచ్చు అనేసి అనగానే మాలిని అక్కడికి వచ్చి మామ్ నేను అరవింద్ వాళ్ళతో వెళ్తాను అనేసి అనగానే ఇక వసుంధర మాలినిని పక్కకు తీసుకువెళ్ళి మనం వేసే ప్లాన్ చక్కగా వర్కౌట్ అవుతుంది. మాలిని నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, మల్లీపై ఎంత ద్వేషం మనసులో ఉన్నా సరే నీ పెదవులపై చిరునవ్వు అలాగే ఉండాలి. నేను చెప్పినవన్నీ కూడా పాటించు, ఖచ్చితంగా నీ కాపురం బాగవుతుంది అనేసి అనగానే ఇక మాలిని ఓకే మామ్ అనేసి ఇక అందరూ కలిసి అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి అరవింద్ అలానే మాలిని ఇద్దరికీ కూడా గుమ్మం బయటే నిలబెట్టి దిష్టి తీయాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇక మాలిని వాళ్ళ అత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది, మళ్ళీ చేత మా ఇద్దరికి దిష్టి తీయించండి అత్తయ్య అనేసి. ఇక అక్కడే ఉన్న అరవింద్ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, అమ్మ మాలిని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమైన వ్యక్తి చేత నువ్వు దిష్టి తీయించుకోవాలి అనేసి అనుకుంటున్నావు, అది నీకు అంత మంచిది కాదు అనేసి అనగానే ఇక ఆ మాటలకు మాలిని మళ్ళీ చాలా మంచి మనసున్న అమ్మాయి, తను ఎవరికైనా సరే మంచి చేస్తుంది అనేసి అనగానే ఇక మళ్ళీ ఆ మాటలకి చాలా ఆనందపడి అరవింద్ అలానే మాలిని ఇద్దరికి కూడా దిష్టి తీసి బొట్టు పెట్టి ఇక లోపలికి రమ్మంటుంది. కానీ అరవింద్కి మాత్రం మాలిని మీద ఏదో ఒక చిన్న డౌట్ అనేది రేజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు